యాక్సిడెంట్ అయిన పల్లవిని ఏ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేశారో, తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. కానీ పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదేంటి? ఏమో సార్, మిస్ అయి ఉండొచ్చు. ఏయ్, ఏం సమాధానం చెప్తున్నావు అర్థమవుతుందా నీకు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు మిస్ అవుతుంది? నాకు పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. ఎక్కడుందో తీసుకురా. అరే, మిస్ అయిందని చెప్తుంటే రుబాబ్ చేస్తారేంటి? ఎలా మిస్ అవుతుంది? ఉంటే సిస్టంలో ఫీడ్ అయి ఉండాలి, లేదంటే పల్లవి హెల్త్ రిపోర్ట్స్లో రాసి ఉండాలి కదా. అది కాదంటే అట్లీస్ట్ ఈ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బుక్లో ఉండాలి, నోట్ అయి ఉండాలి కదా. ఎలా మిస్ అవుతుంది? ఐ వాంట్ పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్. తీసుకునిరా. సారీ సార్, కష్టం, దొరకదు. ఏయ్, లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ డీటెయిల్స్ ఇవ్వకపోతే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అరే, మిస్ అయిందని చెప్తే రుబాబ్ చేస్తారేంటి సార్? మిస్ అయిన రిపోర్ట్ని నేను ఎలా తెచ్చివ్వను సార్? నేను ఎలా తేగలను చెప్పండి సార్. చెప్పు నారాయణ. నో వే, నువ్వు అనుమానిస్తున్నట్టు జరిగే ఛాన్సే లేదు. పల్లవి హార్ట్ మిస్ అయినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఉంది. సో నో డౌట్, పల్లవి హార్ట్ని ఎవరికో పెట్టారు, ఇది కన్ఫర్మ్. సో నేను చెప్పిన ప్రకారం పల్లవి చనిపోయిన రోజు ఎవరెవరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో క్లియర్గా డేటా తీసుకో. పల్లవి హార్ట్ని ఎవరికి పెట్టారో తెలిస్తే తన మరణం వెనకాల ఉన్న హంతకురాలను పట్టుకోవటం ఈజీ అవుతుంది. నువ్వు వేరే వేరే సజెషన్స్ ఇవ్వటం మానేసి జస్ట్ డూ వాట్ ఐ సే. నాకు గుండె మార్పిడి జరిగింది కూడా ఆ రోజే. అంటే ఒకవేళ పల్లవి అక్క గుండె నాకేమైనా పెట్టుంటారా? పద వెళ్దాం. అమ్ముకుట్టి గారు ఎలా ఉన్నారు? బావున్నారా? బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? అసలు ఎలా ఉన్నారు అని అడగకూడదండి. ఎందుకంటే నేను కోరుకున్న అమ్మాయే మా ఇంటి కోడలయింది. ఇక నాకంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి. మా రాధి ఏం చేస్తోందమ్మా? ఇప్పుడే కార్తీక్ తో కలిసి బయటికెళ్ళిందండి. ధర్మావతి గారు, మీరు చెప్పేది నిజమా? కార్తీక్ బాబు రాధి కలిసి బయటకు వెళ్లారా? అవునమ్ముకుట్టి గారు. కార్తీక్ బాబు తప్పనిసరి పరిస్థితుల్లో మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు కదా, తనని ఎప్పటికీ భార్యగా అంగీకరించడేమోనని మనసులో కాస్త భయంగా ఉండేదమ్మా. మీరు చెప్పిన ఈ మాటతో ఆ భయం అంతా పోయింది. త్వరలోనే కార్తీక్ బాబు మా అమ్మాయిని ప్రేమగా చూసుకుంటాడనే నమ్మకం వచ్చేసింది. అమ్ముకుట్టి గారు, నా కొడుకని చెప్పడం కాదు, స్వతహాగా మా కార్తీక్ చాలా మంచివాడు. కాకపోతే గతం తాలూకా విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు. అలాగే తనని నమ్ముకున్న వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చెయ్యడు. రాధికని వాడు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నాది హామీ, మీరీ విషయం గురించి అస్సలు దిగులు పెట్టుకోకండి, సరేనా? ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి. చెప్పండి. అదేనండి, పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా,
అలాగే 15 రోజుల పండగ కూడా జరిపిస్తే బాగుంటుందని. తప్పకుండా జరిపిద్దామండి. కాకపోతే కార్తీక్ కాంచనవల్లి చేసిన గొడవ తాలూకా హడావిడిలో ఉన్నాడు. పల్లవి మరణం వెనుకున్న హంతకుల్ని పట్టుకునే పనిలో ఉన్నాడు. కార్తీక్కి ఆ టెన్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసి ఈ తంతులన్నీ జరిపిస్తాం. సరేనా? అలాగేనండి. చాలా సంతోషం. ఉంటానండి. కార్తీక్ బాబు రాధేని బాగా చూసుకుంటాడనే నమ్మకం వచ్చేసింది. కానీ పల్లవి యాక్సిడెంట్కి రాధే కారణమని తెలిస్తే రాధే కాపురం ఏమవుతుందోనని భయంగా ఉంది. గురువాయరప్ప. మరి మీకు? వస్తుంది, నువ్వు తిను. సార్ ఇడ్లీ సార్. వస్తాను సార్. ఏంటి అలా చూస్తున్నావు? మీరు మొన్న ఒక మాట అన్నారు, గుర్తుందా? మనది బొమ్మల పెళ్లి అని. పెళ్ళంటేనే 2 మనసులు విడదీరానంతగా ముడిపడిపోవడం అంట. బొమ్మలైనా సరే పెళ్లితో వాటి మనసులు ఒక్కటవుతాయి. మీరు మనది బొమ్మల పెళ్లి అని అన్నా సరే మీకు తెలియకుండానే మీ మనసులో నా మనసు ఒక్కటైందని చెప్పడానికి ఇదే సాక్ష్యం. అంటే బిడ్డ ఆకలి ఒక అమ్మకి మాత్రమే తెలుస్తుంది అంటారు. నేను ఆకలిగా ఉన్న విషయం నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయింది. నా విషయంలో అమ్మ నాన్న అన్నీ నా భర్తీ అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ముందు తిను. వాటర్ తాగు. పల్లవి, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ హృదయం, నా జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకున్న నీ గుండెని ఎవరో నీ దగ్గర లేకుండా చేశారు. నీ ప్రతి గుండె చప్పుడులోనూ నా పేరు వినిపిస్తుందని నువ్వు చెప్పావు. కానీ ఇప్పుడు ఆ గుండె చప్పుడు ఎవరిలోనూ వినిపిస్తుంది. తెలుసుకుంటాను పల్లవి, నీ గుండె ఎలా మిస్ అయిందో, ఎవరికి చేరిందో, ఎలా చేరిందో, ఎందుకు చేరిందో అన్నీ తెలుసుకుంటాను. నీ ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ రాక్షసిని ఖచ్చితంగా పట్టుకుంటాను. అక్క, ఈ గుండె మీదే అని నా మనసు చాలా బలంగా చెప్తుంది. ఇక నుంచి ప్రతి క్షణం తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంటాను.
అగ్గిపుల్ల వెలిగించడానికే అష్ట కష్టాలు పడుతుంది, ఇక ఇంటికేం వెలుగు తెస్తుంది? చీర కొన్నంత తేలిక కాదు కట్టుకోవడం అంటే అన్నట్టు, అడ్డదారిలో పెళ్లి చేసుకున్నంత తేలిక కాదు కోడలిగా అర్హత హోదా సాధించడం అంటే. వంకిత, బుద్ధి లేకుండా మాట్లాడుకో. అత్త మాట్లాడిన దాంట్లో తప్పే ఉందమ్మా. తను అడ్డదారిలో కోడలుగా అడుగు పెట్టడం కాక దర్జాగా పెళ్లి చేసుకుని వచ్చిందా ఏంటి? వాలిని రాముడు చెట్టు చాటు నుంచి చంపాడు. ఎదురుగా నిలబడి చంపడం చేతకాక కాదు, అది ధర్మం కాబట్టి. మంచి చెయ్యడం కోసం కొన్నిసార్లు మరో దారిలో వెళ్ళినా తప్పు లేదు అని అర్థం. ఏంటమ్మా? రాధిక తన చేతులతో నీకోసం ప్రసాదం చేసింది. తినేలా ఉందో చెప్పు. లేదమ్మా, అర్జెంటుగా వెళ్ళాలి. అరే, ప్రసాదం ఎంతసేపు తింటావురా? తినేసి వెళ్ళు. అంత టైం లేదమ్మా, తర్వాత తింటాను, వెళ్ళాలి. ఏంట్రా టైం లేదు? ఈ ఇంటి కొత్త కోడలిగా ఈ ఆచారాన్ని నిర్వర్తించాలని రాధిక ఎంత తొందరగా నిద్రలేచిందో తెలుసా? తెల్లవారుజామునే 5 గంటలకి నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేసి తులసి కోటికి పూజ చేసి నీకోసం ప్రసాదం చేసింది. భర్త కోసం, భర్త క్షేమం కోసం తను ఇంత కష్టపడి చేస్తే నీకు ప్రసాదం తినడానికి టైం లేదంటావా? ఇదేమైనా పద్ధతా చెప్పు? నీ భార్యకి బొట్టు పెట్టి దీర్ఘసుమంగళిగా ఉండాలని అక్షింతలు వేసి ఆశీర్వదించి తన చేత్తో ప్రసాదం తిను. చూస్తావేంట్రా? నీ భార్యకి బొట్టు పెట్టి ఆశీర్వదించు. రాధిక, రా. ఈ గాజుల్ని శూలానికి వేసి నీ మీద తనకి ఆకాశమంత ప్రేమ ఉందని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. అది ఇంపాసిబుల్ అని నేనన్నాను. ఎందుకు ఇంపాసిబుల్? రాధిక మనసులో కార్తీక్ మీద ఎంత ప్రేముందో మనందరికీ తెలుసు. రాధిక వేసే గాజులు ఖచ్చితంగా పడతాయి. సరే అమ్మా, నీ గుడ్డి నమ్మకాన్ని కాదండవెందుకు? రాధికని అలాగే గాజులు వేయమను. మీ నమ్మకాలని భ్రమలని రాధికతో పాటు మీకు కూడా అర్థమవుతుంది. రాధిక, అమ్మవారికి మొక్కుకుని గాజులు వేయమ్మా. అలాగే అత్తయ్య. అని ఇది పట్టుకో.
అమ్మా, ఆయన మీద నాకున్న ప్రేమ నిజం. ఆయన నా మెళ్ళో కట్టిన ఈ తాళి నిజం. మమ్మల్ని నిండు నూరేళ్లు కలిసి బ్రతకమని నువ్వు దీవించావన్నది అంతకన్నా నిజం. మా నూరేళ్ల బంధం ఎప్పటికీ పదిలంగా ఉండాలని నిన్ను వేడుకుంటూ ఈ గాజుల్ని వేస్తున్నాను. ఇది నా ప్రేమకి, మా నూరేళ్ల బంధానికి పరీక్ష. నువ్వు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తావనే నమ్మకంతో ఉన్నాను. ఆయన మీద నాకు స్వచ్ఛమైన ప్రేమ ఉందని, మాది విడదీరాని నూరేళ్ల బంధమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? బావగారు, తప్పనిసరి పరిస్థితుల్లో మీరు నా చెల్లెలి మెడలో తాళి కట్టుండొచ్చు, కానీ మీ మీద తనకున్న ప్రేమ నిజం. అందుకు ఇదే సాక్ష్యం. మీ మనసులో నా చెల్లెల మీద ఏదైనా కాస్తో కోస్తో కోపం ఉంటే ఆ కోపాన్ని తీసేసి నా చెల్లెల్ని ప్రేమగా చూసుకోండి బావగారు, ప్లీజ్. కార్తీక్, నువ్వు కూడా గాజులు వేయి. మా, నాకు ఎటుపై ఎప్పుడో నమ్మకం పోయింది. మా కోసం వేయిరా. తీసుకో. తీసుకో నాన్నా. నీ విషయంలో నా నమ్మకం ఏనాడో చచ్చిపోయింది, కానీ ఈ కోరికైనా తీరుస్తావనే నమ్మకంతో వేస్తున్నాను. నా పల్లవిని చంపిన ఆ రాక్షసి నేను పట్టుకోవాలి. ఆ హంతకురాల్ని దారుణంగా శిక్షించాలి. ఏంటమ్మా ఇది? నేల మీద భోంచేస్తున్నావెందుకు? పల్లవక్క చావుకి కారణమయ్యి మీ ఇంట్లో సార్వారి జీవితంలో విషాదం నింపినందుకు పశ్చాత్తాపం. చెప్పమ్మా. సార్వారి జీవితంలో మళ్ళీ మంచి రోజులొచ్చి ఆయన మునిపటిలా మీ కళ్ళ ముందు తిరగాలని దేవుడికి మొక్కుకుని నేల భోజనం చేస్తున్నానత్తయ్య. మునుపట్ల బాబు తిరగడం కాదమ్మా, నీ మంచి మనసుకి నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా దగ్గరికి తీసుకునే రోజు త్వరలోనే వస్తుంది. రాసిపెట్టుంటే జరిగి తీరుతుందతయ్య. సూపర్ రాధిక, చాలా వండర్ఫుల్ గా చెప్పావు.
రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ నువ్విప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే భ్రమలో నుంచి బయటికి రావాల్సిన వాస్తవం ఒకటి ఉంది. మీరేనా? అవునమ్మా, మీరెవరు? సార్, నా పేరు రాధిక. 5 సంవత్సరాల క్రితం 2018 జనవరి 16వ తారీఖు మీరు నాకు గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఓ అవునా, ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది? బాగుందా? ఆ గుండె ఇచ్చిన వ్యక్తి నాకు మరో జీవితాన్ని దానంగా ఇస్తే మీరు నాకు ఆయుష్ పోసి నా ప్రాణం నిలబెట్టారు సార్. నువ్వు హెల్తీగానే ఉంటావమ్మా. నీ హెల్త్ గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సరేనా? సార్, హెల్తీగా ఉన్నాను కానీ నాకు గుండె ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలియక ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను సార్. నాకు ఈ గుండెనిచ్చి పునర్జన్మనిచ్చిన వ్యక్తి ఎవరో చెప్పండి సార్. ఈ 5 సంవత్సరాల్లో నేను 5,000 ఆపరేషన్లు పైనే చేసుంటానమ్మా. అందరి పేర్లు నాకెలా గుర్తుంటాయి? సార్, నాకు ప్రాణం పోసిన కుటుంబానికి కనీసం కృతజ్ఞత అయినా చెప్పలేకపోతున్నానని చాలా బాధపడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే డీటెయిల్స్ మీకు తెలుసు అని చెప్పారు. మీరు ఇండియాకి ఎప్పుడు వస్తారా అని మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. దయచేసి నాకు గుండెనిచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎవరో చెప్పండి సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, నిజంగా నాకు గుర్తులేదు. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది, బట్ ఇది మా ప్రొఫెషన్కి సంబంధించిన విషయం. ఒకవేళ రికార్డ్స్ వెరిఫై చేసి చెప్దామన్నా కూడా ఆర్గాన్ డొనేషన్స్కి సంబంధించి ఎవరి విషయాలు ఎవరి పేర్లు మేం బయటికి చెప్పకూడదు. నాకు గుండె ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసుకుని వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞత చెప్పకపోతే నేను బ్రతుకుతున్న బ్రతుక్కి అర్థం లేదు సార్. ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. సారీ అమ్మా, నేను చెప్పకూడదు. ఇంకా పడుకోలేదా? లేదు, మీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు? భోజనం ఇంకా భోంచేయలేదా? లేదండి, చెప్పాను కదా, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూడటం ఎందుకు? నీకు ఆకలేస్తే నువ్వు తినేయచ్చు కదా. రాధే, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. నమస్కారం బాబు, బాగున్నారా? ఆ, నమస్తే, బాగున్నాను. ఏమైంది? అల్లుడు గారితో నీ మెళ్ళో నల్లపూసలు వేయించే వేడుక జరిపించాలి కదమ్మా. పైగా మీ పెళ్ళైన తర్వాత ఇంతవరకు సత్యనారాయణ వ్రతం జరిపించలేదు. ఈ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను. బాబు, రేపు నల్లపూసల వేడుకకి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాం, ఏమంటారు? నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానండి. ప్రెసెంట్ నా మైండ్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పుడు ఇలాంటి ఏర్పాట్లు ఏం చేయకండి ప్లీజ్. అది కాదు నాన్నా, కొన్ని ఆచార వ్యవహారాలు టైం ప్రకారం జరిపించాలి. వాటిని వాయిదా వేయకూడదు. అమ్మాయి ఇలా పసుపు తాడులో ఎక్కువ రోజులుండడం శాస్త్ర విరుద్ధం. ఖచ్చితంగా నల్ల పూసలు వేసి తీరాలి. అర్థం చేసుకున్నానా? అమ్మ ప్లీజ్, దయచేసి కాస్త నా వైపు కూడా ఆలోచించండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కాదు బాబు, శాస్త్ర ప్రకారం రేపు నల్లపూసల వేడుక జరిపించాలి. లేదంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. దయచేసి అర్థం చేసుకో బాబు, కావాలంటే నీ కాళ్ళు. అయ్యో ప్లీజ్, ఏంటండి మీరు పెద్దవాళ్ళు. పెళ్లి తర్వాత తంతులన్నీ జరిపించకపోతే మీరు అయిష్టంగా పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి మీకు మధ్య సఖ్యత లేదని అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ బాధను భరించటం అంత తేలిక కాదు బాబు. దయచేసి మా బాధని అర్థం చేసుకోండి.
అర్థం చేసుకోండి బాబు, అర్థం చేసుకోండి. సరే, మీ ఇష్ట ప్రకారమే జరిపించండి. ఇక నుండి ప్రతి క్షణం నేను నా బాధ్యత కోసమే బ్రతుకుతాను. చూడు రాధిక, కార్తీక్ రెడీయా? రాధిక రెడీ అయ్యావా అమ్మా? రెడీ అయ్యానండి. కార్తీక్ నువ్వు? రెడీ అవుతున్నానమ్మా. 10 నిమిషాలు. త్వరగా రండి. నువ్వు ఏదేదో ఊహించుకుంటూ ఏదేదో ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు వాస్తవం తెలుసుకోవాలి. పూజకి టైం అవుతుంది. మీరు త్వరగా వెళ్ళాలి కదా, పదండి. నా కారణంగా మీ జీవితంలో జరిగిన నష్టానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని ఆ కృష్ణయ్య నాకిచ్చాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు ఎదురైనా సరే మీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నా పొరపాటుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అమ్ముకుటి గారు, పూజ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. విజయ, వదినా, పైన నా గదిలో నల్లపూసలుంటాయి, వెళ్ళి తీసుకురా. అలాగే వదినా. అత్త, ఏంటి సకల? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళేదో ప్లానింగ్ చేస్తున్నట్టున్నారా? అర్థమైందిగా? సీన్ చాలా క్లియర్గా అర్థమైంది. వస్తుంది. అమ్మ పూర్ణ, వెళ్ళి అక్కనే బావనే రమ్మని చెప్పమ్మా. అలాగేనమ్మా.
ఇదేంటి పొలంలో ఇత్తనాలు జల్లినట్టు పూసల మెట్టల మీద జల్లుతుంది? ఈ స్కీమ్ వెనకాల ప్లాన్ ఏమై ఉంటుందబ్బా? భార్గవ, అమ్మాయి అబ్బాయి చూడముచ్చటగా ఉన్నారు కదా? అవునమ్మా. రే కార్తీక్, నీ మీద నేను తీర్చుకునే ప్రతీకారానికి ఇది జస్ట్ బిగినింగ్. ఎండింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడు. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పు. పల్లవి గారి కార్ యాక్సిడెంట్ నిందితుల్ని పట్టుకోవడానికి ఆ కార్తీక్ చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్నాడని తెలిసింది మేడం. నాటకాలు, వాడివన్నీ నాటకాలు. నా కూతుర్ని వాడే చంపేశాడు. కానీ జనాల్ని నమ్మించటం కోసం ఎంక్వైరీ చేస్తున్నట్టుగా నాటకాలు ఆడుతున్నాడు. కానీ వాడి అబద్ధాలకి, డ్రామాలకి నేను చెక్ పెడతాను. వాడు చేసిన ఛాలెంజ్కి ఇంకొక 10 రోజులు మాత్రమే గడువుంది. సరిగ్గా 10వ రోజు మళ్ళీ వాడి ఇంటి ముందు ప్రెస్ మీట్ పెడతాను. వాడి పరువు తీసి జాబ్కి రాజీనామా చేసేలా చేస్తాను. నా బిడ్డని నాకు దూరం చేసినందుకు వాడు శిక్ష అనుభవించేలా చేస్తాను. అప్పుడే నా కడుపు కోత చల్లారేది. మేడం, కార్తీక్ రాధికని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడన్నా మీ అనుమానం నిజమే మేడం? అవును మేడం, ఈ రోజు రాధిక్కి నల్లపూసల ఫంక్షన్ కూడా చేస్తున్నారట. రెమ్మా, చెప్పండమ్మా. ఇందులో ఏది రాధిక కోసం, ఏది కార్తిక్ కోసం? ఇది రాధిక అమ్మగారి కోసం, అది కార్తిక్ సార్ కోసం. బుద్ధుందా నీకు? ఏమైందమ్మా? ఇంకా ఏమైందని అడుగుతావేంటి? కార్తిక్కి అరిసెలు, కాజాలు అంటే చాలా ఇష్టం. కార్తిక్ విస్తర్లో వడ్డించావా? వెళ్ళు, కిచెన్ లో ఉన్నాయి, తీసుకురా. వెళ్ళు. అక్కడ గడ్డ పెరుగు కూడా లేదు. వెళ్ళి తీసుకురండి కాస్త. అలాగేనమ్మా. వెళ్ళండి. రాధిక, మొదటిసారి మొగుడితో కలిసి భోంచేయబోతున్నావని మురిసిపోతూ ఆనందంతో గాల్లో తేలిపోతూ ఉండుంటావు.